హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. అందరూ పూజ బాగా చేసుకున్నారా? నేను ఏ విధంగా పూజ చేసుకున్నానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంట్లో పనంతా చేసుకొని వాకిట్లో ఈ విధంగా అయితే ముగ్గు వేసుకున్నానండి. తర్వాత నిన్న బాగా వర్షం పడింది. అందుకని పూజకు కావాల్సినవేవి నిన్న తెచ్చుకోలేదనమాట. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. నిన్న సాయంత్రం నుంచి నైట్ వరకు వర్షం పడుతూనే ఉంది. అందుకని బయటకెళ్ళి ఏమీ తెచ్చుకోలేదు. ఇంక ఈరోజు మార్నింగ్ వెళ్ళి మా వారైతే కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చారనమాట. తులసి మాల అయితే ఎంత ఫ్రెష్‌గా ఉందో. పూలు ఇంకా వేరే పువ్వులేమీ దొరకలేదంటండి. చామంతి పూలు అలాగా. ఇంకా గులాబీ పూలు ఒకటే తీసుకొచ్చారు. ఆయన మార్కెట్‌కెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చే లోపల నేను కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. పూజ సామాన్లన్నీ నీట్‌గా కడిగేసి ఉంచానండి. ఇంతకుముందు వీడియోలో ఒక సిస్టర్ అడిగారండి, ఇత్తడి సామాన్లు దేనితో క్లీన్ చేస్తారు మీరు అని. పీతాంబరితోనే క్లీన్ చేస్తానండి నేను. పీతాంబరితో ఫస్ట్ కడిగేసి తర్వాత మళ్ళీ సోప్ వాటర్తో అయితే కడిగేస్తాననమాట. వారానికి ఒక్కసారి పీతాంబరి పెట్టి క్లీన్ చేస్తానండి. రోజు అయితే మామూలుగా సోపు వాటర్తో క్లీన్ చేస్తాను, సరిపోతుంది. మంచిగా తెల్లగా ఉంటాయండి సామాన్లు, మంచిగా మెరుస్తూ ఉంటాయన్నమాట. అందుకని పీతాంబరియే వాడతాను నేను. వెండి సామాన్లు మాత్రం కోల్గేట్ పౌడర్తో అయితే క్లీన్ చేస్తాను. ఇంక తర్వాత ఇక్కడైతే స్టవ్ దగ్గర కూడా ముగ్గది వేసేసుకొని స్టవ్‌కి కూడా బొట్టు పెట్టేశానండి. తర్వాత అయితే పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాననమాట. పిండి దీపాలకి బియ్యం పిండి నానబెట్టి అలా అయితే ఏం చేయనండి నేను. మనం బియ్యం పిండి పట్టించుకొచ్చుకుంటాం కదా! అప్పుడు నేను కొంచెం సపరేట్‌గా ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటాననమాట. ఒక గంట సేపు నానబెట్టి ఆరిపోయిన తర్వాత బియ్యం అప్పుడు పిండి పట్టించుకొచ్చుకుంటానండి. దాన్నైతే డబ్బాలో సపరేట్‌గా పెట్టుకుంటాను. రోజు ముట్టుకోకుండా. శనివారం రోజు కూడా పిండి దీపం పెడతాను నేను. ఇంక ఈరోజు తొలి ఏకాదశి కదా! అందుకని ఈరోజు కూడా పిండి దీపాలైతే పెడుతున్నానండి. ఇక పిండి దీపాలైతే రెడీ చేసేసుకున్నాను. తర్వాత వచ్చి ఇక్కడ కేసరైతే ప్రసాదం చేస్తున్నానండి. ఈరోజు మామూలుగా పేల పిండైతే చేస్తారు. నాకు పేలాలు ఎక్కడ దొరకలేదండి. అందుకని నేనైతే రవ్వ కేసరైతే నైవేద్యం కింద చేశాను. మూకుడు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసి తీసుకున్నాను. తర్వాత అదే నెయ్యిలో రవ్వ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. రవ్వ కొంచెం సిమ్‌లో పెట్టుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్లు పోసాను. ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు పంచదార అయితే వేసానండి. వేసి అది దగ్గర పడుతుంది. ఈలోగా కలర్ కోసం అనేసి నేను ఇక్కడ కుంకుమ పువ్వు అయితే తీసుకున్నానండి. ఫుడ్ కలర్ అయితే ప్రసాదాలలో నేను వాడనండి. కలర్ బాగుండడం కోసం నేను ఇక్కడైతే కుంకుమ పువ్వు అయితే తీసుకున్నాననమాట. ఒక 4, 5 పలుకులు అయితే వేసానండి. వేసి పాలు పోస్తున్నాను. ఇది కలర్ కోసం మాత్రమేనండి. టేస్ట్ అయితే ఇది వేసినా వేయకపోయినా ఒకేలా ఉంటుంది. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఏమీ యాడ్ అవ్వదు. కలర్ కోసం మాత్రమే. ఈలోగా రవ్వ అయితే దగ్గర పడింది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కుంకుమ పువ్వు పాలు కూడా పోసేస్తున్నానండి. పోసి ఒకసారి బాగా కలిపేసుకుంటే లెమన్ ఎల్లో కలర్ అయితే వస్తుంది. మంచి ఎల్లో కలర్ అయితే వస్తుందండి. బాగా కలుపుకోవాలి కుంకుమ పువ్వు పాలు వేసిన తర్వాత. ఇంక ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం దగ్గర పడే వరకు ఉంచితే సరిపోతుందండి. మళ్ళీ దింపే ముందు కూడా ఒక స్పూన్ నెయ్యి అయితే వేశాను. ఇక నేను ఇది ఆవు నెయ్యితో చేశానండి. ప్రసాదం కోసం చేస్తున్నాను కదా! అందుకని ఆవు నెయ్యితో అయితే చేశాననమాట. ప్రసాదం కొంచెం చల్లారిన తర్వాత అయితే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. కొంచెం ఇలాచీ పొడి కూడా వేశానండి. అది చెప్పడం మర్చిపోయాను. ఇంకా కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత నైవేద్యం రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే పువ్వులతో అలంకరిస్తున్నానండి. తులసి మాల ఎందుకో చాలా బరువుగా ఉందండి. చాలా థిక్‌గా కట్టారనమాట. కానీ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇంక తర్వాత పువ్వులైతే పెట్టేస్తున్నానండి. పిండి దీపాలు ఒక ప్లేట్‌లో పెడుతున్నానండి. అంటే పిండి దీపాల కోసం ప్రమిదల్లాగా ఇత్తడి ప్లేట్స్ అయితే కొనుక్కున్నాననమాట. చిన్న చిన్నవి నేను పిండి దీపాల కోసమే తీసుకున్నానవి. ఇంకా వాటి కింద అయితే పెట్టేసి ఆ ప్లేట్‌లో అయితే పిండి దీపం పెట్టి ఆవు నెయ్యి అయితే వడ్డిస్తున్నానండి. మామూలుగా దేవుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు నూనె అది వేస్తూ ఉంటాం కదండీ మనం. నూనె వడ్డించినా, నెయ్యి వడ్డించినా నూనె పోస్తున్నాము అలా చెప్పకూడదండి. వడ్డిస్తున్నాము అనే చెప్పాలి. ఏకహారతితో అయితే దీపాలన్నీ వెలిగించాను.
ఇంకా తర్వాత ఊదొత్తులు అవి వెలిగించేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటున్నానండి. అష్టోత్తరం చదివేటప్పుడు వెండి పూలతో అయితే పూజ చేసుకుంటాననమాట. ఈ వీడియో అంతా మా సిరిపాపే తీసిందండి. ఈరోజు హాలిడే కదా, ఇంట్లోనే ఉందనమాట. ఈరోజు హాలిడే అవ్వటం మంచిదయింది. ప్రశాంతంగా పూజ చేసుకోగలిగాను. లేకపోతే పొద్దున పూట చాలా హడావిడి అయిపోతుంది. ఈరోజు ఇంట్లోనే ఉంది కాబట్టి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా పూజ ఇదంతా అయిపోయిందండి. స్వామివారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను. ఫ్రూట్స్ కూడా ఏమీ దొరకలేదంటండి. ఇవాళ వర్షం పడుతుంది 3 రోజుల నుంచి. పెద్దగా బండ్లు ఏమీ లేవన్నారు ఈయన. ఫ్రూట్స్ కూడా ఏమీ తీసుకురాలేదు ఇవాళ. ఇక నేను చేసిన కేసరి అలాగే కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామం చదువుకున్నాము. తర్వాత పాపను కూర్చోపెట్టుకొని గోవిందనామాలు అవి చదివామండి. పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. మనతో పాటు పూజలో కూర్చోపెట్టుకున్నామంటే వాళ్ళకు కూడా నెమ్మదిగా అన్నీ అలవాటు అవుతాయి. పెద్దయిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. పాపకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకుందండి దేవుడి ముందు కూర్చొని. తర్వాత విష్ణు సహస్రనామం చదువుకున్నాక దాన్ని కూర్చోపెట్టుకొని గోవిందనామాలు అయితే చదువుకున్నాము. గోవిందనామాలు అయితే బాగా చదువుతుందండి. విష్ణు సహస్రనామం అయితే రాదు, ఇంకా సిరికి నేర్పించాలి. లలిత విష్ణు సహస్రనామం 2 నేర్పిద్దాం అనుకుంటున్నాను. దానికి టైం ఉండట్లేదు. స్కూల్కి వెళ్తుంది. క్రికెట్లో ఒకటి జాయిన్ అయింది ఈ మధ్య కొత్తగా. టైం అసలు సరిపోవట్లేదనమాట. ఇంకా నెమ్మదిగా నేర్పుదామని అయితే అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి మా పూజ. మీ అందరూ పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. ఆ ఏడుకొండల వాడి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.